హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు టైం అయిపోయిందండి. పొద్దున్నే స్కూల్ టైం అయిపోతుంది. నేను హడావిడిగా పని చేసేసుకుంటున్నా. ఫస్ట్ బియ్యం కడిగేసేసి కుక్కర్‌లో పెట్టేసేసుకున్నా. కడిగేసి కుక్కర్‌లో పెట్టేయాలి ఓ పక్కన. బాగా 2 సార్లు కడిగేసుకున్నా మంచినీళ్ళు పోసుకొని. బాగా పిసికి కడిగేసుకొని దీంట్లో ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ పోసేసుకుంటానండి. ఈరోజు అసలే లేట్ అయిపోయిందండి. స్కూల్ టైం అవుతుంది. మెలుకువ రాలేదు. లేట్‌గా లేచానండి. పిల్లల టైం అయిపోతుంది. అందుకే ఫాస్ట్‌గా చేసేసుకోవాలండి. ఇంత ఫాస్ట్‌గా చేస్తూ కూడా వీడియో కూడా తీస్తున్నాను నేను. కుక్కర్ మూత పెట్టేసాను. స్టవ్ మీద పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుంటా. ఈరోజు ఎగ్ ఫ్రై చేయబోతున్నానండి లంచ్‌లోకి. అందుకని ఆనియన్స్ కట్ చేసేసుకొని తొక్కలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఆనియన్స్ పెద్ద పెద్దగా ఉంటే కూడా ఎగ్ ఫ్రైలో తినరండి మా పిల్లలు. అందుకని చాపర్‌తో సన్నగా చాప్ చేసేస్తాను. దానిలో వేస్తే సన్నగా వచ్చేస్తాయి కదండీ! దాంట్లో వేసేస్తాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని దాంట్లో వేసుకుంటా. ఫస్ట్ కాసేపు వాటర్‌లో పడేస్తానండి. లేదంటే కళ్ళు మండిపోతాయి కదండీ! పొద్దున్నే కళ్ళు నీళ్ళు రప్పించుకోవడం ఎందుకని వాటర్‌లో వేసుకుంటున్నాను. అన్ని తొక్కలు తీసేసి వాటర్‌లో వేసేసుకొని అసలు పొద్దున్నే బిజీ అయిపోతుందండి. అందరికీ అంతే కదండీ! స్కూల్‌కెళ్ళే పిల్లలుంటే. సన్నగా కట్ చేసుకున్నాను కదండీ! చాపర్ ఫిట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని ముక్కలు చాప్ చేసేస్తున్నాను. చాలా హడావిడి అయిపోతుందండి పొద్దున్నే ఈరోజు. ఈరోజు ఎగ్ ఫ్రై చేయాలి. రైస్ పెట్టేసాను. ఉప్మా చేయాలి. టైం కూడా ఎక్కువ లేదండి. హాఫ్ అన్ అవరే ఉంది. చాలా లేట్ అయిపోయింది. అందులో నా హెల్త్ బాగోక లేవలేకపోయానండి. మొన్నటి వరకు వైరల్ ఫీవర్స్ వచ్చినాయండి మాకు. మా ఫ్యామిలీ మొత్తానికి. ఇంకా కొంచెం తగ్గినట్టు లేదండి. దగ్గొస్తూనే ఉంది. కొంచెం వీక్‌నెస్ ఉంది. ఎనర్జీ లేదస్సలు. అందుకే లేట్ లేసానండి. అలారం మోగినా సరే వినపడలేదండి. ఈ చాపర్‌లో ఏసుకుంటే ఆనియన్స్ సన్నగా వస్తాయి. అప్పుడు పిల్లలకి ఫ్రై అయినా సరే ఆనియన్స్ ఏరి పక్కన పెట్టలేరు. ఒక గ్రేవీలాగా అయిపోతది. అందుకని దీంట్లో ఏసేసి మొత్తం చాప్ చేసేస్తున్నానండి. అన్ని ముక్కలు ఇలాగే వేసేసుకున్నాం. చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసుకొని ఒక గిన్నెలో 4 ఎగ్స్ బాయిల్ చేసుకుంటానండి. 4 ఎగ్స్ వాటర్‌లో వేసేసి బాగా 20 నిమిషాలు ఉడకబెట్టేద్దామండి. ఇవి ఉడుకుతా ఉంటాయి కదండీ! వీటిల్ని పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసుకొని దీని మీద వేడి నీళ్ళు పెట్టేద్దాం. పిల్లలకి స్నానం చేసుకుంటారు లేచి. హాట్ వాటర్ పెట్టేసానండి. పెట్టేసి మూత పెట్టేసుకుంటా. ఈలోపు వాటర్ బాటిల్స్ శుభ్రంగా కడుక్కోవాలి కదండీ! దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని 2 వాటర్ బాటిల్స్‌లో ఇప్పుడు బాగా కాగబెట్టిన వాటర్ ఉన్నాయి కదండీ! స్నానానికి పెట్టాను కదా! ఆ వాటర్‌ని దాంట్లో వాటర్ బాటిల్స్‌లో పోసేసుకుంటాను. సాల్ట్ ఏసుకొని వేడి వాటర్ ఏసుకొని బాగా షేక్ చేసి కడిగితే దానిలో ఉన్న జెర్మ్స్ అన్నీ చచ్చిపోతాయండి. మంచిగా క్లీన్ అవుతది. వాటర్ బాటిలు ఇలా క్లీన్ చేయటం మంచి పద్ధతండి. బాగా షేక్ చేసేసుకోవాలండి. బాగా కడిగేసేసుకొని
మళ్ళీ మంచినీళ్ళతో కడిగి పక్కన పెట్టేసుకుంటానండి. అసలే వర్షాకాలం కదండీ! బాటిల్స్ కూడా శుభ్రంగా ఉండకపోతే పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొన్న వైరల్ ఫీవర్స్ వచ్చినాయి. అదిగోండి లోపల వరకు నీట్‌గా అయిపోతది. కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టుద్ది. ఎగ్ ఫ్రై కదండీ! ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు చాప్ చేసిన ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ మొత్తం వేసేసుకొని దీనిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నానండి. పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటాను. పసుపు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసేసుకుందాం. పిల్లలు పొద్దున్నే త్వరగా లేవరండి ఎంత లేపినా గానీ. నేను ఈ పనంతా చేసేసుకొని వాళ్ళని లేపేస్తానండి. బాగా కలిపేసుకున్నాను కదండీ! అది వేగుతూ ఉంటది. ఇప్పుడు ఎగ్స్ తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఎగ్స్ అన్ని బాగా తోలొలిచేసుకొని మొత్తం ఇంకా ఫ్రెష్ వాటర్‌లో ఏసేసుకుందాము. ఇప్పుడు కర్రీ ఏమైందో చూద్దామండి. ఏగిందండి ఇది. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదండీ! ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి, ధనియాలు కలిపిన పేస్ట్ ఏసుకున్నానండి. 2 పచ్చిమిర్చి ఏసుకుంటాను. చీలికలుగా చేసుకొని 2 పచ్చిమిర్చి ఏసుకున్నానండి. కారం ఎక్కువ ఉంటే తినరండి. అందుకే పచ్చిమిర్చి తక్కువ ఏసుకున్నా. ఇది బాగా ఏగింది కదండీ! ఇప్పుడు ఎగ్స్ తీసుకొని లోపలిది తీసేయాలండి. లోపలిది ఉంటే ఎగ్ యolk ఉంటే తినరండి మా పిల్లలు స్కూల్‌లో. స్కూల్‌లో స్మెల్ వచ్చేస్తది వద్దంటారండి. అందుకని ఆ లోపలిది తీసేసి ఇంట్లో అయితే తింటారండి. స్కూల్‌లో తినరు. అందుకని ఆ వైట్ మాత్రం తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా ఆనియన్స్ అంత పీసెస్‌గా కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు కర్రీ స్మెల్ ఉండదు. బాగా వేగుతాయి తింటారు. ఇప్పుడు 4 ఎగ్స్ సన్నగా కట్ చేసేసి పెట్టేసుకుంటానండి. అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదండీ! ఇప్పుడు ఏగిపోయిందని చూద్దామండి కర్రీ. అది ఏగింది కదండీ! దాంట్లో ఈ ఎగ్ పీసెస్ తీసుకెళ్ళి దానిలో వేసేసుకుందాం. వేసేసుకొని బాగా ఎగిచ్చేసుకుందాం కలిపేసి. బాగా కలిపేయాలండి. ఎగ్స్ కూడా కొంచెం ఏగితే బావుంటుంది. లైట్‌గా ఏగిచ్చేసుకుందాం. ఏగుతున్నాయి కదండీ! దీంట్లోనే కారం వేసుకుందాం ఇప్పుడు. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. కారం వేసుకొని బాగా కలిపేసుకుందాం. దీన్ని బాగా వేయించేసుకోవాలి. ఇది వేగిపోతే దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉప్మా చేసుకోవాలండి. బాగా కలిపేసాను కదండీ! దీనిలో ఆయిల్ సరిపోలేదండి. ఎందుకంటే ఆనియన్స్ చాప్ చేశాను కదా! అందుకే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకున్నానండి. ఇప్పుడు బాగా ఏగించుకుందాం.
ఇప్పుడు ఏగిపోయింది కదండీ! ఇప్పుడు ఉప్మాకు కావాల్సిన రైసు గ్రైండ్ చేసి పెట్టుకుందాం. రవ్వ కింద చేసుకుందాం. ఇది ఎగుతూ ఉంటది. రవ్వ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ కర్రీ తీసేసి ఇంకో బాండీ పెట్టుకున్నానండి. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కంగానే దీనిలో 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందామండి. ఆవాలు కూడా మొత్తం ఇవి లైట్‌గా ఏగిన తర్వాత ఎండుమిర్చి ఏసుకుందామండి. బాగా ఏగిచ్చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఎండుమిర్చి ఏసేసుకుందామండి. 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా తుంచుకొని పెట్టుకున్నానండి. అవి వేసేసుకున్నాను. ఇవి కూడా ఏగిపోయిన తర్వాత దీంట్లో వాటర్ పోసేసుకుందామండి. వన్ గ్లాస్ వాటర్ పోసేసుకున్నానండి. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఉప్మాకు సరిపడా. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. బాగా మరిగిన తర్వాత దీంట్లో రవ్వ వేసేసుకొని కలిపేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండీ! అది జల్లించేసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. ఉండలు కట్టకుండా బాగా కలిపేసేసుకుంటే ఉప్మా ఉడికిపోతుంది. ఉప్మా ఉడికిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టేస్తే అయిపోతదండి. వాళ్ళు లేచారు, స్నానం చేస్తున్నారు. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదండీ! ఈలోపు ఉప్మా ఉడుకుతా ఉంటది. అన్నం కలిపేసేసి బాక్సుల్లో పెట్టేస్తా. ఒక బౌల్‌లో అన్నం ఏసేసుకొని, కర్రీ ఏసేసుకొని బాగా కలిపేసేసి చల్లార్చి బాక్సుల్లో పెట్టేసుకుంటానండి. కలపపోతే తినరండి. కలుపుకోవడం రాదు వాళ్ళకి స్కూల్లో. అందుకని కలిపేసి పెట్టేస్తానండి నేను. స్పూన్స్ వేసేసి రైస్ మొత్తం కలిపేసేసి చల్లార్చి వాళ్ళ బాక్సుల్లో పెట్టేస్తానండి. మొత్తం కలిపేసేసుకుంటానండి. కలుపుకొని 2 బాక్సుల్లో పెట్టేసేసుకొని వాటర్ బాటిల్‌లో వాటర్ పోసేసుకుంటే నా పని అయిపోతదండి. ఉప్మా కూడా ఉడికిపోతుంది. అది కూడా ప్లేట్‌లో వేసుకెళ్ళి వాళ్ళకి తినిపించేసి జల్లేసేస్తే ఇద్దరికీ అయిపోతుందండి. 2 బాక్సుల్లో పెట్టేసి. ఇంతేనండి ఈరోజు నా పని. స్కూల్‌కెళ్ళే వరకు ఒకటే హడావిడి ఉంటది. స్కూల్‌కెళ్ళిన తర్వాత మొత్తం ఖాళీ ఉన్నట్టే ఉంటదండి. రిలాక్స్ అయినట్టు. ఇంట్లో పనంతా చేసేసుకుంటే తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. పెట్టేసాను బాక్సులు. ఇప్పుడు ఉప్మా అయిందేమో చూద్దామండి. ఉప్మా అయితే ప్లేట్‌లో పెట్టుకొని వాళ్ళకి తీసుకెళ్ళిపోయి తినిపిచ్చేస్తానండి. అయిపోయిందండి. ప్లేట్‌లో పెట్టేసుకుంటా. ఇంతే ఈరోజు నాది. ఈరోజు పొద్దున్నే స్కూల్‌కెళ్ళే టైంలో అయ్యే నా పని మాత్రం ఇంతేనండి. అందరూ ఇంతే గదండీ. స్కూలుకి వెళ్ళే పిల్లలుంటే అసలు బిజీ బిజీ ఉంటది పొద్దునే. నాకు